గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. అలాగే నందీశ్వరుడు, ప్రమథగణాలు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలైన వాళ్ళంతా కూడా ఈశ్వర తత్వాన్ని పూర్తిగా పుణికి పుచ్చుకొని అపర ఈశ్వర స్వరూపంగా విరాజమానమవుతుంటారు. అట్లా ఎవరెవరి స్థాయిని బట్టి వారికి అందుతూ ఉంటుంది. పాత్రని బట్టి మనకి ఎంత రావాలో అంత వస్తూ ఉంటుంది. అయితే సాయిబాబా తత్వం, సాయిబాబా పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే మహనీయులైనటువంటి మహాత్ములు చెప్పినటువంటి వచనం మనకి ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తంబెస్వామి లాంటి వారు కానివ్వండి, సాయిబాబా వారి చేత కేవలం దృష్టి చేత అనుగ్రహించబడినటువంటి గాడ్గే మహారాజ్, ఏం సామాన్యులు కాదండి వీళ్ళంతా కూడా. గాడ్గే మహారాజ్ పిచ్చివాళ్ళలాగా తిరుగుతుండేవాడు. అంటే మహాత్ములంతా కూడా పిచ్చివాళ్ళలాగా మనకు అనిపిస్తారు, మహాత్ములకి మనం పిచ్చివాళ్ళలాగా కనిపిస్తాం. ఎందుకంటే ప్రపంచంలో ఏదో అద్భుతం ఉంది, మహత్తరం ఉంది అని పరిగెత్తి మనం పోతూ ఉంటాం. మహాత్ములు చూసి నవ్వుకుంటుంటారు, ఎందుకు పరిగెడుతున్నారు వీళ్ళంతా, ఏముందని అసలు ఇక్కడ, ఎందుకు ఇంత కష్టపడుతున్నారని వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదంతా కూడా ఒకనాటికి ముగిసిపోయేదే కదా. పోనీ ఇంత కష్టపడి పరిగెత్తాడు, వీడికి ఏమైనా సౌఖ్యము ఆనందం ఏమైనా వచ్చిందా అంటే ఏమీ లేదు. వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు దానికోసం పరిగెడుతున్నాడు, కానీ అది వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే అక్కడ లేదు ఇక్కడ. ఇది తెలుసుకున్న మహనీయుడికి మనల్ని చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. పిచ్చివాళ్ళు లాగున్నాడు, ఎందుకు పరిగెడుతున్నాడు వీడు, అసలు ఇక్కడ ఒకడు కూడా తెచ్చుకున్నట్టు కనిపించలేదే. దేని చేత వీడు పరిగెడుతున్నాడు అంటే భ్రమ చేత, మోహ చేత, మాయ చేత, అక్కడ ఏదో ఉందనేటువంటి ఒక ఊహ చేత పరిగెడుతున్నాడు పిచ్చివాళ్ళలాగా అని వాళ్ళు నవ్వుకుంటున్నారు. వాళ్ళకి మనం పిచ్చివాళ్ళలాగా కనిపిస్తాం. కాకపోతే వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళకి మన మీద జాలి ఉంటుంది. అరే ఎందుకు పాపం ఇట్లా పరిగెడుతున్నాడు. వాడు కనుక మన దగ్గరికి వచ్చినట్టయితే వాడికి అసలు రహస్యాన్ని చెప్దాం, సత్యాన్ని బోధిద్దాం, వాడిని బయటపడేద్దాం. ఒరే నాయన పరిగెత్తకురా, పరిగెత్తే నీకు వచ్చేది ఆయాసమే తప్ప ఆనందం కాదు. ఆనందం అక్కడ లేదు. ఆనందం ఎక్కడుందో మాకు తెలుసు కాబట్టి మేము ప్రశాంతంగా కూర్చున్నాం అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఏమిటండి ప్రపంచంలో ఇంత గొప్పది, ఇంత అనుభవం వస్తుంటే, ఇంత పవరు, ఇంత పదవి, ఇంత ధనం, ఇంత హోదా, ఇవన్నీ వస్తే మనకు ఆనందంగా ఉంటుంది కదా. ఇవేమీ కాకుండా వదిలిపెట్టి అట్ట పిచ్చివాళ్ళగా కర్ర పొలాలు ఈ పొలాలు ఆపలు ఖాళీ కూర్చున్నారు వీళ్ళంతా అని మహాత్ముల పట్ల మనకి అజ్ఞానం చేత ఆ భావం ఉంటుంది. వాళ్ళని పిచ్చివాళ్ళలాగా చూస్తాం. ఎవరు పిచ్చివాళ్ళు నిజానికి? సాయిబాబాను కూడా చాలా కాలం పిచ్చివాడనే అనుకున్నారు. తర్వాత వీళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నప్పుడు స్లోగా సాయిబాబా గొప్పవాడు అనుకున్నారే కానీ సాయిబాబా పూర్తి స్వరూప స్వభావం తెలిసినటువంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. అటువంటి వాళ్ళు గాడ్గే మహారాజ్ లాంటి వాళ్ళు, గాడ్గే మహారాజ్ గారు పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ ఉంటే సాయిబాబా అనుగ్రహం చేత అతను మహత్తరమైన శక్తులు పొందుతాడు. అక్కడి నుంచి సాయిబాబా మాయమైపోతారు. తర్వాత సాయిబాబా కోసం చాలా ఎదుగుతాడు పాపం. ఎక్కడున్నారు ఈ మహానుభావుని కలుసుకొని ఇంకా పూర్ణ స్థితిని, ఆనందాన్ని పొందాలని చెప్పి ఎట్లాగా కనుక్కొని వస్తాడు షిరిడి. సాయిబాబా ద్వారకామాలయ వెళ్తున్నప్పుడు ఆ ఎంట్రన్స్లో నిలబడతాడు గాడ్గే మహారాజ్. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. చూసుకోగానే సాయిబాబా తిడతారు, ఏమరా మళ్ళీ ఎందుకు వచ్చావు అట్లా ఇట్లా అని చెప్పి తిడతారు సాయిబాబా. మన దృష్టిలో తిట్టు. గాడ్గే మహారాజ్ అదంతా వినేసి పక్కున నవ్వుతాడు. ఎందుకంటే బయటికి కనిపించేది కాదు, అసలు వాస్తవాన్ని దర్శిస్తున్నాడు. పరమ ఆనందం, అసలు శిఖలు ఎగిసిపడుతున్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి. అక్కడ మూర్తిభవించినటువంటి ఆనంద స్వరూపం తాండవిస్తున్నది సాయిబాబాలోంచి. ఆ దివ్య తేజోకిరణాలు, ఆ కాంతి పుంజాలు విశ్వవ్యాప్తమే కనిపిస్తున్నాయి గాడ్గే మహారాజుకి. అది చూసి ఆనందంలో నవ్వుతున్నాడు. సాయిబాబా ఏం చెప్తున్నాడు ఆయనకి వినిపించట్లా, మనకి వినిపిస్తుంది. అది మన దురదృష్టం. సాయిబాబా తిడుతున్నా అనుకుంటాం మనం. ఎప్పుడైతే సాయిబాబాను దర్శించాడో ఆ దివ్య తేజో పుంజాలంతా కూడా విశ్వవ్యాప్తమై ఆనందం నకసిక పర్యంతరం మొత్తం ఈ విశ్వమంతా వ్యాపిస్తూ ఉన్న సందర్భాన్ని చూసి ఆనందంలో తాను మైమరిచిపోయి అలౌకికమైనటువంటి ఆనందంలో నవ్వుతున్నాడు గాడ్గే మహారాజ్. మనకి ఎక్కడ తెలుస్తుంది అది? ప్రపంచం నిత్యమని, సత్యమని, ప్రపంచంలో ఆనందం ఉందని, పేరు ప్రఖ్యాతులు, ధనము, పదవి ఇవే ప్రధానంగా బ్రతికేటువంటి ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి మనిషికి నిత్యం దుఃఖంతో కొట్లాడుతూ ఎలా బ్రతకాలి భగవంతుడా అనేటువంటి సమస్యతో జీవిస్తున్న ఒక సగటు మనిషికి సాయిబాబా గొప్పతనం ఏనాటికైనా తెలిసేనా? మనకు ఎంతవరకు తెలుస్తారు సాయిబాబా అంటే, బాబా దగ్గరికి వెళ్తే కాస్త
ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది, దాంతోనే మనం ఆనందపడిపోతాం. మళ్ళీ వచ్చి మరలా ఇదే ప్రపంచంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. కానీ బాబా అందుకే చెప్పారు, ఒరే నాయనా, అందరూ సాయిబాబా నువ్వు గొప్పవాడివి, సాయినాథ్ మహారాజ్కి జై అంటున్నారే కానీ నేను చెప్పింది వినటానికి ఉన్నవాడు ఒక్కడు కూడా లేడురా. ఏ ఒక్కడు వింటల్లా. ప్రతివాడు వచ్చి నేను చెప్పింది మీరేనండి సాయిబాబా అంటున్నాడు. నేను చెప్పింది వినడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఏం చేయమంటావు అన్నారు. అంతే కదా, మనం ఏం చెప్తున్నాం, సాయిబాబాకి పని చెప్తున్నాం, సాయిబాబా నువ్వు అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్తున్నాం మనం. కానీ సాయిబాబా చెప్పేది వినటానికి మనలాంటి అల్పజ్ఞులు. ఎందుకని అల్పజ్ఞులు అంటున్నామంటే మనకి ప్రపంచం మీద విపరీతమైన మోహం. ఎందుకంటే అక్కడి నుంచి ఏదో వస్తుందని, అక్కడి నుంచి ఏమీ లేదు రాదని తెలిసినా కూడా మనం అటే పరిగెడుతున్నాం, పోయి దాన్నే సాయిబాబాని అడుగుతున్నామంటే మనం అల్పజ్ఞులం కాక మరి ఏంటి చెప్పండి.